సద్దపిండి రొట్టె ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి. ఒక గ్లాస్ నీళ్లకు గ్లాసున్నర పిండి పడుతుంది. నీళ్లు మరిగిన తర్వాత ఇలా నేను చూపించినట్టు పిండి అందులో వేసి కొంచెం దగ్గరగా రానివ్వాలి. తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్లు దగ్గరికి బాగా పిండిని నొక్కాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసి ఇలా పొడి పిండి వేసుకొని చపాతీని ఇట్లా కర్రతో అంటుకోకుండా చిన్నగా రౌండ్గా మనకి నచ్చిన షేప్లో రుద్దొచ్చండి. సద్దపిండి జిగురు ఉంటుంది, కొంచెం దాన్ని జాగ్రత్తగా చేసుకొని ఇలా పొడిపిండి వేసుకుంటూ రౌండ్గా వచ్చేటట్లు రుద్దాలి. పల్చగా రుద్దితే కొంచెం బాగుంటుందండి, మందంగా ఉంటే కొద్దిగా ఉడకదు. పొడిపిండి వేసుకొని ఇలా వేసి చిన్నగా రౌండ్గా చుట్టూ రౌండ్గా వచ్చేటట్లు రుద్దుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. తర్వాత పక్కనే వేడి పెనం పెట్టానండి. ఐరన్ పెనం అయితే బాగా కాలుతుందండి. దీంట్లో ఆయిల్ అవసరం లేదండి. నేను చూపించినట్టు కాటన్ క్లాత్ని ఇలా వాటర్లో డిప్ చేసి చపాతీ పైన ఇట్లా చేయాలండి, అద్దాలండి. అద్దిన తర్వాత దాన్ని చుట్టూ తిప్పాలండి. వేరే వైపు తిప్పి కూడా ఇట్లా క్లాత్తో వాటర్ అద్దితేనో మంచిగా ఉబ్బుతుందండి. ఇలా రెండు వైపులు పచ్చిగా లేకుండా కాల్చి చపాతీని పక్కా పెట్టుకోవచ్చు అండి. దీనికి కాజు టమాటా, ఆకుకూర పప్పు ఏదైనా టేస్టీగా ఉంటుందండి. దీని కాంబినేషన్ కాజు టమాటా చేసిన రెసిపీ కూడా పెట్టాను నేను, చూడండి. ఇలా వాటర్ అద్దుతూ చిన్నగా తిప్పడం, ఫస్ట్ స్లోగా తిప్పాలండి, కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్నగా ఇట్లా తీసి తిప్పితేను దీనికి కూడా వాటరు క్లాత్తో అద్దితేను మంచిగా ఉంటుంది. వాటర్ని అద్దాలండి. అద్దకపోయినా పర్లేదు కానీ అద్దితే కొంచెం మెత్తగా ఉంటుంది. ఆయిల్ ఎలాగో మనం వాడం కాబట్టి చాలా స్మూత్గా ఉంటుందండి. సద్ద రొట్టె హెల్దీ అండి, పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి ఇది రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాజు టమాటా సద్ద రొట్టె రెడీ అండి.